మమ్మీ నువ్వు కూకొనుండు, నేను కాఫీ తినేకి ఏమైనా తీసుకొని వస్తా. ఓకే చాను. మ్యాంగో అక్క కుక్క రండకు తేనక ఆడే ఆడన కుక్కకు చూస్తా. ఇదే వచ్చిండేదే నా ఇల్లుకి నాకే చెప్తా ఉంది ఆడే ఆడన కూకో అనేసి. నాకు తెలియదే కూకోనేకే ఎట్లు కూకొని ఉండరు చూడండా. ఈ మంజి చూడండా ఎన్నాళ్ళు ఇంకా నా ఫ్రెండ్షిప్ ఉంది దానికి చూస్తా. అదే నా పక్క కూకోకుండా దాని పక్క పోయింది కూకునే దానికి. ఎంత ఉండాలా దీనికి? ఆడిపోతుంది ఊర్లోనే ఉంటుంది కదా, చేస్తానుండు దీనికి. ఏమన్నా అడగకొస్తుంది. రేణక్క సక్రుందా, రేణక్క నూనుందా, రేణక్క ఏమైనా సాంబార్ చేసిండావా అనుకొని వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దీనికి. రేణక్క మక్మేలు అట్లు పెట్టుకొని ఉండవా పీతినట్ల? నీ బిత్తి వచ్చిండరా నగ్నక్త మాట్లాడకు. నువ్వు అద్యాలకు అట్లుండవా? మ్యాంగో అక్క ఎట్లుండరక్క మ్యాంగో అక్క? మీ కూతురికి మంచి బుద్ధిని నేర్పిస్తుండారు. ఏం చెట్లన పారిపోయే బుద్ధి మంచి బుద్ధిని నేర్పిస్తుండారు. మరి బాగా బుద్ధి నేరిందక్క. అయ్యో ఇంట్లో నువ్వు పని రాకుండానే ఇంట్లో ఆటుంది కదా. ఇంకేమైనా ఇల్లంతా పని చేసుకొని పోయేట్లుంటే ఇంకెంత ఆటను. అయ్యో లోపరముండాపో, దీనికి చెప్పే బదులు ఊరికే ఉండాల్సి ఉండే నేను. అయ్యో పాప మీ అక్క ఏమనుకున్నో ఏమో. ఆంటీ తాగండి ఆంటీ. తాగుతానమ్మో తాగుతాను. ప్రేమి చూస్తేనే వాసన గమ్ము కుడతా ఉంది పొమ్మ. ఎట్లుంటుందో ఏమో, నేను ఎప్పుడూ తాగలేదు దీన్ని. ఏమో బ్లాక్ కాఫీ అంటా ఉండే, ఎట్లుంటుందో ఏమో. అవును మంచి, నేను తాగలేదు. ఏమో రేణ కాడలు వచ్చిందనిసే మాకు ఇదంతా చూపిస్తా ఉంది, తాగేదానికి ఇస్తా ఉంది కదా. ఇంకెవరు ఇస్తారు మాకి? ఈ ఊర్లో ఉండేవాళ్ళకి ఎవరికి తెలుసు ఇదంతా? గమ్మంటుంది కదా. తాగు తాగు. అయ్యో మంచి, ఇది టికాసే. జాను జాను, ఈ బ్లాక్ కాఫీని ఎట్లా చేసేది? ఎలాంటి అంత బాగుందా? అయ్యో నాకు ఈ బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టము. మా అమ్మకి అంతనే, మా ఇంట్లో అంతా బ్లాక్ కాఫీనే అంటే తాగేది. ఈ బ్లాక్ కాఫీ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదే అంటే. బాగుంది కదా. అయ్యో నాకేం తెలుసు మీకు ఇష్టం అవుతుంది అనేసి. తాగండా ఆంటీ, కావాలంటే చెప్పండా, నింగా ఉంది ఇస్తాను. అయ్యో ఇదెంత ఈజీ తెలిసిన ఆంటీ, మీ ఇంట్లో ఇమీడియట్గా డైలీ చేసుకుంటాగంట. ఏమీ లేదు, వెరీ సింపుల్. ఉడికి నీళ్ళు చేసుకుంటా, దానికి కాఫీ పొడి పోసుకుంటా, మిక్స్ చేస్తే అంతే ఆంటీ, బ్లాక్ కాఫీ రెడీ. నా బిడ్డే. అయ్యో లోపల ఉండప్పు దీని మక్క ముయ్యాని. అయ్యో మంచి, ఇదంతా మేము పాలు లేకుండా తప్పేసి చేసుకుంటాం కదే, అట్లుందిలే. సక్ర లేదు ఏమీ లేదులే, ఉత్తు కసరు కొడతా ఉంది. అయ్యో ప్రేమి, ఇప్పుడు ఏం చేసే కయ్యలేదులే. ఏమన్నా తాక్కుంటా అట్లే ఎడిసిస్తే ఇది ఏమన్నా అనుకుంటుంది, ఏమన్నా బేజార్ చేసుకుంటే చూస్తా ఆంటీ నేను చేసేసింది తాగలేదు అనుకుని ఏమన్నా బేజార్ చేసుకుంటుంది. ఏమో కళ్ళు మూసుకొని తాగిస్తానమ్మా. అయిందా? బాగా అయిందా? నేను నిన్న అమ్మ తల్లపుతాంది ఒక లోట కాఫీ పెట్టి తెల్లి అంటే దీన్నే చేసుకొని వచ్చిండే. ఇది చాను దీన్నే చేసుకొని వచ్చి నాకు ఇచ్చిండమ్మా. అయ్యో నాకి తాగేసి పొద్దునంతా బాత్రూమ్ లోనే కూకోనంటే ఈ పని నీకుంది మంచి. అయ్యో ముసుకొని కుక్కవే మంచి. అయ్యక్కను కరెక్ట్ గానే చెప్తా ఉంది. కాదు హరాంగానే ఇంటి దగ్గర కూకొని ఉంటున్నామా. అయ్యో ప్రేమి రావే, ఇవేమైనా తాగేదానికి తినేదానికి ఎంత తెచ్చింటారు. రా తినుకొని తక్కువని వస్తామని నన్ను తోడుకొని వచ్చేసి. అయ్యో అలా ఇప్పుడు కరెక్ట్ ఇక్కడ పడతా ఉందిలే మంచి. ఫస్ట్ నేను బాత్రూమ్ పోవాలా? ప్రేమి సరిగా అయింది పమ్మ. ఏమే మంచి. అయ్యో జాను,
ఎట్లుంటుందో ఏమో అంటాంటే కదా ఆ, ఇప్పుడు చూడు ఎట్లుంటుంది అనేసి. అయ్యో రేణక్క నువ్వు ఊరికే ఉండక్క ఊరికే యాళ్ళ కడుపు ఇట్లా మండిస్తారు మీరు అత్తగడలు సేర్కొని. అయ్యో ఆంటీ అదంతా ఏం అయ్యలేదు ఆంటీ, ఊరికే దిగులు పడతారు మీరు. మా అత్త తెలిసిన తానే మా అత్త బుద్ధి ఏమో అనేసి మా అత్త కామెడీ చేస్తాండారు అంతే. నేను ఫస్ట్ బాత్రూమ్ పోయి ఆమెకి వస్తాను మంచి. నువ్వు కాఫీ తాగండి, మీకు అభ్యాసం ఉంటుంది, మీరు తాగండా. జన ఏమనుకోనంత బిడ్డ, నేను ఇంటికి పోయి వస్తాను ఉండము. మీ అంకల్ ఇప్పుడు వస్తారు భోజనానికి, ఇంటి దగ్గర పోయి వస్తానా, సాయంకాలం వస్తాను ఉండండి. ఆంటీ సరే ఆంటీ పోయి రండా, పాపం అంకల్ కూడా పని చేసుకొని వస్తారు కదా అంటే అంకల్ కి కూడా తినేసేసి అండా. కాదు ఈ ఆడబిడ్డకి ఇంటికి ఎవరైనా వస్తే పాల కాఫీ చేసి ఎలా అనేసి తెలీదా? ఎట్లా నేర్పిస్తుందమ్మా వాళ్ళమ్మ లోపరముండ. నాదే ఎట్లుంది చూడు, జంగాల ముందు ఉన్నట్లుంది. ఇంకేం నేర్పిస్తుంది ఆడబిడ్డకి లోపరముండ. ఉత్తు నీళ్ళకి ఆ ఉడుకు నీళ్ళకి పోసి కాఫీ ఇప్పుడు వేసి ఇచ్చింది కదప్ప ఇది. అయ్యో ఈ ప్రేమి వేరెక్కడ పారుతా ఉంది అనేసి పారే, నాకు ఎట్లయితుందో ఏమోప్ప. అట్లంతా ముట్టుకూడమా, నా హోంవర్క్ అది, మా నాన్న తిట్టరు. ఊరికే ఉండు, నేను హోంవర్క్ చేసుకుంటా ఉన్నాను కదా, ఆమెకి వస్తాను ఆట అనుకుంటాము. ఇప్పుడు ఊరికే ఉండు. నా తావని నాది బుత్తు, ఈ బుత్తు నాది. నీట్ కాదు ఇది, నాది ఇది. నా హోంవర్క్ ఇచ్చిండరు మ్యామ్, నేను హోంవర్క్ చేసుకోనలా, ఆమెకి వస్తాను ఆటలాడుకుంటాము. ఇప్పుడు వద్దుమా అని నేను హోంవర్క్ చేసుకుంటా ఉన్నాను కదా, ఊరికే ఉండమా. నాది బుత్తు బుత్తు నాది బుత్తు నాది బుత్తు. మోనికా అయ్యో నా హోంవర్క్ పాప, అది నువ్వు పెరికేసేసి. నాది బుత్తు నాది బుత్తు. నువ్వు ఇంకా నన్ను హోంవర్క్ చేసుకోవాలప్పో, ఈ పేజ్ కొత్తగా రాయాలి నేను ఇప్పుడు. నువ్వు ఫస్ట్ ఇంకా. ఏయ్ ఎట్లుందా నీకు వాళ్ళకి? పొద్దున్న లేసి ఎవరి మక్కం చూస్తే నువ్వు బిడ్డ ఇలా అట్లు తోస్తా ఉండవా? ఏం ఆంకరమా నీకే? యాల్పోవాలి అదే, నువ్వు పోవే బేవర్స్ పో అట్లకు ఫస్ట్ నువ్వు. పెద్దమ్మ నేను కావాలని చేయలేదు పెద్దమ్మ, అది బిడ్డ చూడినా నేను హోంవర్క్ రాసిండాను కదా, పేపర్ ఎంత చించేసింది పెద్దమ్మ. చించితే అట్లా తోసిస్తావా? ఏం నువ్వు సాక్ పెట్టిండవు చూడే, ఏం మీ అమ్మ వచ్చిందా సాక్ పెట్టేదానికే? మీ అమ్మ మీ అబ్బాయి ఎవరు రాలేదు, నిన్నే సాక యోగలేదు వాళ్ళకి. ఈ డిసీజ్ పోయిండారా? ఏం నా బిడ్డ సాకిండారా వాళ్ళ నువ్వు తోసేదానికే? అట్లా సై ఉండల్దా చూసుకోమిట్కా. ఓహో పెద్దమ్మ ఆ బిడ్డనే వచ్చింది పెద్దమ్మ, నేను ఊరికే కూకొని ఉండను, నా పాడు నేను హోంవర్క్ చేసుకుంటా ఉండను పెద్దమ్మ. అప్పటి ఇంకా చెప్తా ఉండను ఆ బిడ్డకి, పో అనేసి పోతానే, నేను రాసుకోనలా. నేను దాన్నే అమ్మ చెప్తా ఉండేది మేడము, నేను దాన్నే చెప్తా ఉండేది అద్యాలు పోవాలా అనేసి. పోయేట్లుంటే నువ్వు పోయే గాడిది అట్లకు నువ్వు పో, ఆ బిడ్డలే పోవాలా? నా ఇన్నిది మీ అబ్బు కాదు, మీ అబ్బిలు కాదు ఇది. ఏమి చదువుతాండు ఏమి చదివేది నువ్వు? ఏం కలెక్టర్ అవుతావు చూడు నువ్వు. సరిగ్గా కరెక్ట్గా ఏబిసిడిన రాదు నీకే. చదువుతాండే హోంవర్క్ మూసుకొని చేయి, ఏమి కొత్తగా రాస్తే ఏమయ్యలేదు, మూసుకొని రాసుకో. ఇంకా మీ అమ్మ కరెక్ట్గా ఉన్ని నింటే ఇంకా ఒక ఆట ఆడుతా ఉంటుంది నువ్వు. దేవుడు దానికే నీకు ఇట్లు పెట్టిండేది. పెద్దమ్మ ఎప్పుడు చూస్తాను తిడతానే ఉంటావు, తింటుకుంటా మా అమ్మ పేరు ఎత్తుకొని తిడతా ఉంటావు నన్ను. నేనేం చేసిండను పెద్దమ్మ, మా అమ్మ ఏం చేసిందో ఏమో నాకేం తెలుసును. నిన్నేమో నా పాడు నేను కూకొని రాసుకుంటా ఉంటాను అంతే. ఈ బిడ్డే వచ్చింది ఫస్ట్, నేనేమి అనలేదు. మా అమ్మ అంటావు కదా, మా అమ్మ నీకేం చదువుతూనే అవుతుంది. నాకింకా ఫస్ట్ నువ్వు మా అమ్మని చూస్తున్నావు కదా, నీ చెల్లెలతోనే అది. నాకు ఇట్లంతా తిడతావు పెద్దమ్మా. డింగ్రీ ఏం
ఏమన్నా అంటే చాలు ఏడ్చుకోనిసేది. ఇంకా మా అబ్బా మా అమ్మ వస్తారా వాళ్ళ ముందరెంత చెప్పు నా నుమ్మిని లోపల ముండా వాళ్ళ ముందరే మన పెద్దమ్మ అట్లానే ఇట్లానే అన్న నోరు మీద బర్రేసిస్తాను అట్లే నోరు మీద. ఏమనుకొని ఉండవా ఏమో నువ్వేం తక్కువ రాదురా. నువ్వు మీ అమ్మ అట్లే నువ్వు ఆడుతూ ఉండవా? మీ అమ్మ ఎట్లు పోయిందా నువ్వు అట్లే పోతా చూసుకొని ఉండు. చిన్న రామ్మ నువ్వు రాకొడుక దాని జట్లంతా సేర పోవద్దము. సేరితే దాని బుద్ధిని నేర్పిస్తావు నువ్వు రాకొడుకో రా నువ్వు ఫస్ట్. మమ్మీ అక్క ఏస్తా ఉంది మమ్మీ ఏస్తుంది అది ఏస్తుంది సూది పాప కదా. ధాన్యాలు పాప అంటావు నువ్వు? దాని చేతులంతా సేరతావు నువ్వు. దాని బుద్ధి నేర్పిస్తావు నువ్వు. అది సరిలేదు. వాళ్ళ అమ్మను సరిలేదు. వాళ్ళ అమ్మ బుద్ధిని దానికి ఉండే దాని చేతులు ఎంత సేర పోవద్దు కొడుకో నువ్వు. ఇంటికి చేతులు ఎంత ఆటాడేది మాట్లాడేది ఎంత పెట్టుకోనదు నువ్వు. అది సరిలేదు. అది నువ్వే పాపము ఆ బిడ్డ ఏతా ఉంది తూరి ఆ పాప అత్త ఏతా ఉంది మమ్మీ. దాని ಬಗ್ಗೆ ಅಂತ ఇప్పుడు అలా రా చిన్ను ఆపల్ కడిసేసిండను. ఆపలు ఓ ఆపల్ తినాలా కొడుకో. రా కడిసేసిండను క్లీన్ గా తినరా కొడుకో. దానికేమిడికి లోపల ముడికే నువ్వు తినుకొని నువ్వు బాగుండాలా. అది ఎట్లా పాడైపోయి మాకేలా నువ్వు బాగుండు ఫస్ట్. ఆమెడికి మీ అబ్బొస్తే నన్ను తిడతాడు. ఆమెడికి ఎలా బిడ్డ ఇట్లుంది ఏమన్నా పండుగిండి ఇస్తావో లేదో ఇట్లుంది కదా బిడ్డ అనేసి నన్ను తిడతాడు కొడుకో. రా నువ్వు కరెక్ట్గా నువ్వు పండ్లంతా కరెక్ట్గా తినుకొని ఉండాలమ్మా నువ్వు. దాని చేతులంతా సేరకపోవద్దు. దానికి ఇవ్వద్దు నువ్వు ఒకటే తినుకో. ఏం చేసింది అనేసి నాకెట్లంతా తిడతారు వీళ్ళు. మా అబ్బ కూడా నేను చూడలేదు. మా అబ్బ ఎంత ఎట్లుండరో ఏమో. వాళ్ళకి ఎంత నేను వద్దు అనేసి నన్ను ఇసిపోయిండరేమో. దానికి మా అవ్వ మా తాతంతా సాకొని నన్ను మా అబ్బ నా జొట్లో ఉండింటే బాగుండేది. మా అమ్మను లేదు అబ్బను లేదు. ఇదంతా సోడి ఎట్లా చూసుకుంటూ ఉంటారు నన్ను. నేను ఇడుంటే పెద్దంకి నన్ను చూస్తే అయ్యలేదు. దానికి ఇట్లా ఆడుతుంది. ఎలా అంటే ఈ ఇల్లు దాన్ని దానికి నేను ఉంటే దానికి అయ్యలేదు కదా. నేను ఆడన్న పోయిస్తాను. నేను ఆడన్న పోయిస్తే మా తాత మా అవ్వకి ఇదేమి తిట్టలేదు. అప్పుడు వీళ్ళంతా బాగుంటారు. నేను ఉంటే మా పెద్దంకి అయ్యలేదు.